తెలంగాణ రాష్ట్రంలో ఒక ఐఏఎస్ పాత్ర చాలా కలంకంగా మారింది. ఐఏఎస్ సాక్షాత్తు ఐఏఎస్ ఏం జరుగుతుంది? తెలంగాణ రాష్ట్రంలో ఒక ఐఏఎస్ ఆఫీసర్ ముడుపులు తీసుకునే ప్రయత్నం చేసిండు, కొంత ముడుపులు కూడా తీసుకున్నాడు. కొన్ని రోజులుగా ఒక సమస్య ఉన్నది ఒక అతనికి. ఆ సమస్య కోసం సదరు ఐఏఎస్ ఆఫీసర్ని ఒక మధ్యవర్తి ద్వారా కలిసిండు. ఆ పని చేయడానికి సుమారు 10 కోట్ల రూపాయల లంచం ఆ ఐఏఎస్ ఆఫీసర్ ఆ మధ్యవర్తి ద్వారా అడిగిండు. దాంట్లో అడ్వాన్స్గా 1.5 కోట్ల రూపాయలు ఆ ఆఫీసర్కి ముట్టినాయి. ఈలోపు ట్రాన్స్ఫర్లలో భాగంగా ఆ ఐఏఎస్ ఆఫీసర్ ఆ శాఖ నుండి ఇంకొక శాఖకు బదిలీ అయ్యిండు. దీంతో 10 కోట్లతో కూర్చుకున్నటువంటి డీల్ 1.5 కోట్ల అడ్వాన్స్ ఇచ్చారు కదా, మరి శాఖ బదిలీ అయింది, మీరు పని చేయలేరు, నా డబ్బులు నాకు కావాలని చెప్పేసి ఆ అడ్వాన్స్ ఇచ్చినటువంటి లంచం ఇచ్చినటువంటి వ్యక్తి మధ్యవర్తి ద్వారా ఆ ఐఏఎస్ ఆఫీసర్ని ఒత్తిడి చేశారు. ఒత్తిడి చేస్తున్నావు కదా, నాకున్నటువంటి రాజకీయ పలుకుబడిని ఉపయోగించి నిన్ను బొక్కలతో జాగ్రత్త అని బెదిరించాడు. దీంతో వ్యాపారులంతా ఒక్కటై సదరు ఐఏఎస్ ఆఫీసర్ని ఇరుకున పెట్టే ప్రయత్నం చేసిర్రు. ఇది చిలికి చిలికి గాలివాన అయ్యే అవకాశం ఉంది, నా జాబ్కే ఐఏఎస్ పదవికే మచ్చ వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పి కొంత అమౌంట్ తిరిగి ఇచ్చిందట. అసలు ఏంటి, ఎక్కడ జరిగింది, ఏం జరిగింది, ఈ విషయం ఏంటి, మీ ముందుకు జనం టీవీ తీసుకొస్తుంది. ఓ ఐఏఎస్తో కార్పొరేట్ వ్యక్తి 10 కోట్లకు డీల్ కుదుర్చుకున్నాడు. దాంట్లో 1.5 కోట్ల అడ్వాన్స్ ఇచ్చిండు. పని పూర్తి కాకపోవడంతో తిరిగి ఇవ్వాలని సదరు వ్యక్తి ఒత్తిడి చేస్తే బెదిరింపులకు దిగిండు ఈ సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్. నార్త్ ఇండియాకు చెందినటువంటి ఒక కార్పొరేట్ వ్యక్తితో పని నిమిత్తం డీల్ చేసుకున్నటువంటి ఓ ఐఏఎస్ అధికారి దానిని పూర్తి చేయకపోగా తీసుకున్న డబ్బులు తిరిగి ఇవ్వాలని కోరినందుకు బెదిరింపులకు దిగాడు. డబ్బులు అడిగితే కేసులు పెట్టించి జైలుకు పంపిస్తా, జాగ్రత్త అని హెచ్చరించారు. ధమ్కీ కూడా ఇచ్చాడట. దీంతో లబోదిబోమంటూ బాధిత కార్పొరేట్ వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తి తన సన్నిహితులందరికీ, వ్యాపారస్తులందరికీ ఈ విషయం చెప్పాడట. నేను 10 కోట్లకు డీల్ కుదుర్చుకున్నాను, 1.5 కోట్ల అడ్వాన్స్ ఇచ్చాను, తను వేరే దానికి జాబ్ నిమిత్తం ట్రాన్స్ఫర్ అయ్యాడు, నా పని చేయట్లేదు, డబ్బులు ఇవ్వట్లేదు అని చెప్పేసి తన సన్నిహితులతో చెప్పారట. వారంతా ఏకమై గుజరాత్ వ్యాపారుల లాబీని రంగంలోకి దింపే ప్రయత్నం కూడా చేశారట. విషయాన్ని గ్రహించినటువంటి సీనియర్ ఐఏఎస్ ఎవరైతే ఉన్నారో విషయం మరింత లాగితే అసలుకే ఎసరు వస్తుందని భావించి 1.5 కోట్ల రూపాయలలో సగం డబ్బులు వెనక్కి ఇచ్చిండట. దీనిపై ప్రస్తుతం సెక్రటరియట్ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉంది. మరి ఇది మొత్తంగా 1.5 కోట్ల అడ్వాన్స్ ఇచ్చిండు, 10 కోట్లకు ఈ డీల్ కుదిరిందట. ప్రభుత్వంలోని కీలకమైన శాఖ బాధ్యతలు చూస్తున్నటువంటి ఓ సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ ఆయన లావాదేవీలను డైరెక్ట్గా నేరుగా మాట్లాడకుండా ఒక మీడియేటర్ని కూడా నియమించుకున్నాడట. ఇట్లాంటి ఆరోపణలు వస్తున్నాయి. దీంతో ఆ శాఖలోని వ్యవహారాలన్నింటినీ కూడా సదరు మధ్యవర్తి ద్వారానే ఈ వ్యవహారాలన్నీ నడిపిస్తున్నాడు. ఈ సంబంధిత అధికారి క్లియర్ చేస్తారు అని ప్రచారం జరుగుతుంది. అందులో భాగంగా నార్త్ ఇండియాకు చెందినటువంటి ఓ కార్పొరేట్ పర్సన్కు చాలా కాలంగా ఓ సమస్య అలాగే కొనసాగుతుంది. ఆ శాఖలో పెండింగ్ లో ఆ పని ఉంది కాబట్టి దాన్ని క్లియర్ చేయించుకోవాలని భావించిండు ఆ కార్పొరేట్ వ్యక్తి. దీనికి సంబంధించి మధ్యవర్తి ద్వారా ఎవరైతే ఐఏఎస్ ఆఫీసర్ నియమించుకున్నాడో ఆ మధ్యవర్తి ద్వారా కీలక శాఖ బాధ్యత చూస్తున్న సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ని కలిసిర్రు. పని పూర్తి చేయడానికి 10 కోట్లు డీల్ ఇద్దరి మధ్యలో ఒప్పందం అయింది. దాన్ని అడ్వాన్స్గా 1.5 కోట్ల రూపాయలు సదరు ఐఏఎస్ ఆఫీసర్కు ముట్టినాయి. ఆ సీనియర్ ఆఫీసర్ ఆ శాఖ నుంచి బదిలీ కావడంతో ఫైల్ క్లియర్ కావడం లేట్ అవుతుంది, ఇంకా క్లియర్ కాలేదు. దీంతో పని పూర్తి కాలేదని తాము ఇచ్చినటువంటి అడ్వాన్స్ని ఇవ్వాలని ఒత్తిడి చేసిండు ఆ లంచం ఇచ్చినటువంటి కార్పొరేట్ వ్యక్తి. మరి ఇవ్వకపోతే ఇబ్బంది అవుతుందని చెప్పేసి రకరకాల ప్రయత్నాలు చేసినా కూడా ఆయన డబ్బులు ఇవ్వడానికి, ఐఏఎస్ ఆఫీసరు డబ్బులు ఇవ్వడానికి వెనుక ముందు ఆడుతూ భయపెట్టే ప్రయత్నం కూడా చేసిండు. నేను సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ని, అంత నాగ చేతిలో ఉంటుంది,
నిన్ను కేసులో ఇరికిచ్చి లోపలేపిస్తా జాగ్రత్త అని దమ్మికి ఇచ్చిండు. దీంతో ₹1.5 కోటి పోతాయి కాబట్టి ఏం చేయాలో తన సన్నిహితులు అనేటువంటి వాళ్ళతో వీళ్ళతో ఈ గుజరాత్ వ్యాపారస్తులంతా కూడా ఒక టీముగా ఏర్పడారు. ఆ టీంలో చర్చించుకొని ఇది పెద్ద ఎత్తున ఇబ్బంది జరిగే అవకాశం ఉంది, మనం ఆ ఐఏఎస్ ఆఫీసర్ని దమ్కి ఇస్తేనే మన డబ్బులు వస్తాయని వాళ్ళు గుజరాత్ వ్యాపారస్తులతో లాబింగ్ కూడా చేశారు. మరి డబ్బులు వెనక్కి ఇవ్వాలని నిత్యం ఫోన్ చేస్తుండట ఎవరు ఈ డబ్బులు ఇచ్చిన వ్యక్తి. 1.5 కోటి ఎవరైతే ఇచ్చారో ఆ వ్యక్తి డైరెక్ట్ సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్కి ఫోన్ చేస్తున్నాడట. సో ఐఏఎస్ విసుగు చెంది డబ్బులు అడిగితే తనకు ఉన్న పరిచయాలతో పోలీస్ కేసు పెడతా అని చెప్పి బెదిరించినప్పటికీ వీళ్ళు లొంగలేదు. ఇంకా పెద్ద ఎత్తున గుజరాత్ వ్యాపారస్తులంతా కూడా ఒక్కటై ఈ ఐఏఎస్ ఆఫీసర్ మీదకి పెద్ద ఎత్తున బయటికి తీసుకురావాలనే ఆలోచనతో ముందుకు వస్తున్నారు. ఇది గమనించినటువంటి ఆ సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ 1.5 కోటిలో సగం డబ్బు ఇచ్చాడట. సో ఇంకా మిగతా అనేటువంటిది ఒక టైం పెట్టి ఇస్తాననేటువంటిది కూడా వాదనలు వినిపిస్తున్నాయి. ఇక్కడ మనం చూడొచ్చు. అయితే ఈయన ఈ వివాదంలో ఇరుక్కున్నాడా ఈ సెక్రటరీ అంటే ఈయన ఎప్పుడు కూడా వివాదాల సెక్రటరీగానే ఉన్నాడు. కాంగ్రెస్ అధికారంలో వచ్చిన తర్వాత బీఆర్ఎస్ హయాంలో ఎవరైతే నిర్లక్ష్యానికి గురయ్యారో అంటే బీఆర్ఎస్ పార్టీకి సపోర్ట్ చేసినటువంటి వాళ్ళకు ప్రమోషన్లు బాగా వచ్చినాయి. బీఆర్ఎస్కి సపోర్ట్ చేయకుండా కొంత కాంగ్రెస్ భావజాలంతో ఉన్న వాళ్ళందరినీ కూడా తొక్కేసారు వాస్తవం బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు. అట్లాంటి నిర్లక్ష్యానికి గురైనటువంటి అధికారులందరికీ కూడా ప్రయారిటీ ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ భావించింది. అందులో భాగంగా సదరు సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ ఎవరైతే ఇప్పుడు లంచం తీసుకున్నాడో ఆ సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్కు కీలక శాఖలు అప్పచెప్పారు కాంగ్రెస్ గవర్నమెంట్లో. అంతకుముందు బీఆర్ఎస్ గవర్నమెంట్లోనే నిర్లక్ష్యానికి గురైండు. సో ఛార్జ్ తీసుకున్న కొత్తలో ఆయన పనితీరును చూసి అందరూ కూడా మెచ్చుకున్నారు, బాగా చేస్తుండు అని చెప్పి. కానీ రోజులు గడుస్తున్న కొద్దీ ఆయన అసలు స్వరూపం బయటికి వచ్చింది. తన ఆమోదం కోసం వచ్చేటువంటి ఏ ఫైల్ అయినా కొర్రీలేస్తాడట, ఆపేస్తాడు. తన ఆమోదం కోసం వచ్చే ప్రతి పనిని కూడా ఆపుతాడు. మంత్రుల సిఫార్సులను కూడా రివర్స్ పంపిస్తాడట. ఇది కాదు, ఇది కరెక్ట్ కాదు, ఇది అని చెప్పేసి ఇట్లా విమర్శలు ఆయన మీద ఉన్నాయి. ఆయన వ్యవహార శైలి నచ్చక ఓ మంత్రి పలుమార్లు అసహనానికి కూడా గురైండట. ఆ శాఖ మంత్రే అసహనానికి కూడా గురైండు. దీంతో ఆయనను కొద్ది రోజుల కిందటను ఆ శాఖ నుండి తప్పించి వేరే శాఖకు పంపించారు. చూద్దాం మరి ఇది ఇంకా పూర్తి స్థాయిలో ఆ వ్యక్తి ఎవరు, ఐఏఎస్ ఆఫీసర్ పేరేంటి, ఇంకా మనకు కొన్ని ఎవిడెన్స్ రావాల్సి ఉంది. ఆ ఎవిడెన్స్ వచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో మీ ముందు తీసుకొచ్చే ప్రయత్నమే జనం టీవీ చేస్తుంది.